అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఇప్పుడు ఎవరి నోట విన్నా గోదారి గట్టు మీద రామసిలకావే ఈ పాటే ఎక్కువగా వినిపిస్తోంది. అంతేకాదు అలా యూట్యూబ్ ఓపెన్ చేశామంటే చాలు ఇలా ఎన్నో జంటలు అందంగా డాన్స్ చేస్తూ కనిపిస్తున్నాయి. ఇంతకీ ఆ అందమైన పాటకి కొరియోగ్రఫీ చేసింది మరెవరో కాదు, భాను మాస్టర్. సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో ఇంకొక 2 హిట్ సాంగ్స్‌కి కూడా ఆయనే డాన్స్ మాస్టర్. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు భాను మాస్టర్. ఆయనతో మాట్లాడి ఆయన లైఫ్ జర్నీ గురించి తెలుసుకుందాం. హలో భాను హాయ్ అండి. మాస్టర్. హాయ్. హ్యాపీ హార్ట్ సంక్రాంతి. థ్యాంక్ యూ. విష్ యూ ద సేమ్. యాహ్! హార్టీ కంగ్రాచ్యులేషన్స్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అసలు బయటి ప్రేక్షకులే కాదు, నేను కూడా ఓకే ఆడియన్స్‌నే కాబట్టి నేను కూడా అసలు ఎంత నచ్చేసిందో ఆ సాంగ్, మీరు ఆ హ్మ్. డాన్స్ కంపోజ్ చేసిన హ్మ్. విధానం. ఫస్ట్ మీకు ఈ ఆఫర్ ఎలా వచ్చింది భాను మాస్టర్? నేను అనిల్ రావిపూడి గారికి 'రాజా ది గ్రేట్' నుంచి ట్రావెల్ అవుతున్నామండి. 'రాజా ది గ్రేట్' నుంచి అక్కడ 2 సాంగ్స్, నెక్స్ట్ 'సర్లేరు నీకెవరు' దాంట్లో 2 సాంగ్స్, ఎఫ్2, ఎఫ్3, 'భగవంత్ కేసరి'లో మళ్ళీ 3 సాంగ్స్ అలా కంటిన్యూగా ఆయనతో ట్రావెల్ అవుతున్నాను. ఆయనకి నాకు మధ్య మంచి అసోసియేషన్, వెరీ గుడ్ అండర్‌స్టాండింగ్. సాంగ్‌ల పట్ల ఇద్దరికి ట్యూనింగ్, అమేజింగ్ ట్యూనింగ్ అండి. ఆయన అడగగానే నేను నంబర్ ఆఫ్ ఒక 5 వెర్షన్స్ ఇస్తాను. ఆ 5 వెర్షన్స్ నుంచి ఆయన పిక్ చేసుకొని మూమెంట్స్ సెలెక్ట్ చేసుకుంటారు. సో, అనిల్ రావిపూడి గారే మెయిన్ రీజన్ చేయడానికి. సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో ఈ గోదారి గట్టుతో పాటు 'మీను', బ్లాక్ బస్టర్ 'పొంగల్' యెస్. ఈ 3 సాంగ్స్ కూడా మీరు చేసినవే. అసలు 3 హిట్ అయ్యాయి. 3 ఒకేసారి చెప్పారా? ఈ 3 సాంగ్స్ మీరే చేయాలి అని అడిగారా? డే 1 చెప్పారండి అనిల్ గారు. ఫస్ట్ డే షూట్ రోజు నేనెళ్ళాను కలవడానికి. వెళ్తే ఆఫీస్‌కెళ్దామన్నారు. ఈవినింగ్ ప్యాకప్ అయిన తర్వాత ఆఫీస్‌కెళ్ళి మాట్లాడుతున్నప్పుడు, మాస్టర్ అన్ని పాటలు మీరే చేయండి అంటే, అవునా సార్ అని చెప్పేసి చాలా థ్యాంక్స్ చెప్పాను అప్పుడే. సార్ అంటే సంక్రాంతి ప్రాజెక్టు ప్లస్ అన్నీ సింగిల్ కార్డ్ ఈ మధ్య చాలా రేర్. అంటే పాత జమానాలో సింగిల్ కార్డ్స్, ఈ మధ్య నేను చాలా అలా చేస్తున్నాను. ఆయన చేస్తారని అడిగాడు. ఎందుకు చేయను సార్ మీతోని అని చెప్పేసి ఒప్పుకున్నాను అలా. ఫస్ట్ అసలు 'గోదారి గట్టు మీద రామసిలక' సాంగ్ ఉంది గదా! అంటే ఒక సాంగ్ హిట్ అవ్వాలంటే ఒక టీమ్ వర్క్ అంతే యెస్. గదా! యెస్ అండి. కాస్ట్యూమర్ దగ్గర నుంచి సెట్టింగ్స్ కావచ్చు, యెస్. సింగర్స్, అసలు లిరిసిస్ట్ ఇంతమంది కలిసి వర్క్ చేస్తే ఈ హ్మ్. అవుట్‌పుట్ అనేది వస్తుంది. అవునండి. ఈ సాంగ్ చేస్తున్నప్పుడు ఎన్ని రోజులు పట్టింది? అసలు మీ ఎక్స్‌పీరియన్స్ ఏంటి? యాక్చువల్‌గా ఈ సాంగ్‌ని టోటల్ 5 డేస్ ప్లాన్ చేశారు అనిల్ గారు. 5 డేస్ పొలాచిలో షూట్. హౌస్ సెట్‌లోనే చేయాలి. ఎక్కడైతే సీన్స్ జరిగాయో అక్కడే చేయాలి. సో, 5 డేస్ ప్లాన్ చేశాము. వెళ్ళి నేను కంపోజ్ చేసిందంతా చూయించాను. చూయిస్తే మళ్ళీ అక్కడ చిన్న చిన్న చేంజెస్ చేసి ఒక 1 అవర్‌లో నైట్ షూట్. మార్నింగ్ అంతా రిహార్సల్ చేసుకొని సెట్‌కెళ్ళాము. 5 డేస్ అనుకున్న షూట్ 3 డేస్‌లో క్లోజ్ చేశాము. అసలు మాస్టర్ అంత న్యాచురల్‌గా అసలు ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఉండే అందమైన కెమిస్ట్రీని ఎలా విజువలైజ్ చేయగలిగారు? అసలు ఒక డాన్స్ స్టెప్స్‌గా వాటిని ఎలా మార్చగలిగారు? మీ మైండ్‌లో అప్పుడొచ్చిన ఆలోచనలేంటి? ఆలోచన అంటే కథ అండి. మెయిన్ కథ మనల్ని డ్రైవ్ చేస్తది. ప్లస్ అనిల్ గారి థాట్స్, అనిల్ గారి ఇన్‌పుట్స్, అంటే కాన్సెప్ట్ ఆ కథ చెప్పేటప్పుడే ఆయన ఎంత డీటెయిలింగ్‌గా, ప్లస్ ఆ కథ నుంచి మనకు ఈజీగా మనం ఆ క్యారెక్టర్స్‌ని పట్టుకొని ఆ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, వాళ్ళిద్దరి బిహేవియర్ ఎలా ఉండాలి, ప్లస్ మనము స్టోరీ ఎక్స్‌టెన్షన్ ఈ కథలో ఏం చెప్పొచ్చు అనే దాని మీద నుంచి వస్తాయి అలా మూమెంట్స్. ఇంకొకటేంటంటే 20 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇది రమణ గోగల్ గారు పాడిన ఫస్ట్ సాంగ్. అలాగే ఆయనకి పోటీగా మధుప్రియ కూడా చాలా చక్కగా అవును. పాడింది. అసలు ఆ ఇద్దరు సింగర్స్‌కి ఇంత అందమైన సాంగ్‌కి కంపోజ్ హ్మ్. చేయడం అంటే మీకు కూడా ఛాలెంజింగ్ కదా! అవునండి. అవును. కానీ మేము షూట్ చేసేటప్పుడు రమణ గోగుల్ గారి ట్రాక్ లేదు. హుహు. మధు మధు కూడా పాడలేదు అప్పటికి. మేము ఊరికే రఫ్ సింగర్స్ ట్రాక్ మీద షూట్ చేశాం. చేసిన తర్వాత రమణ గోగుల్ గారు పాడిన తర్వాత ఇంకా షాక్ అయిపోయాను. ఏంటి మనం లెవెల్‌లో అసలు మారిపోయింది, సాంగ్ లెవెలే మారిపోయింది అని ఎడిట్ చేశామండి మళ్ళీ సాంగ్‌ని. హుహు. రమణ గోగుల్ గారు పాడిన దాని మీద షార్ట్స్ ఉన్నాయి. బెస్ట్ షార్ట్స్ ఉన్నాయి. సో, అవన్నీ చిన్నగా చేంజెస్ చేసి మేనేజ్ చేస్తే అమేజింగ్ ఫైనల్ అవుట్‌పుట్ అట్లా. మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే హుహు. ఇప్పుడు ఒక విషయం అర్థమైంది. అంటే సింగర్స్‌ని బట్టి డాన్స్ స్టెప్స్ మారిపోతాయి. అవును. ఒక డాన్స్ మాస్టర్ ఆలోచన కూడా మారిపోద్ది. డెఫినెట్‌గా అండి. ఇప్పుడు రమణ గోగుల్ గారు పాడిన తర్వాత ఆ స్టార్టింగ్ హమ్మింగ్స్ యాడ్ అయ్యాయి. తారారారే యెస్. రారారా అవన్నీ. ముందు సింగర్ పాడినప్పుడు అవి లేవు.
సో, మళ్ళీ మా ప్లస్ పాయింట్ ఏందంటే ముందే కొన్ని ఎక్స్‌ట్రా షాట్స్ తీయడం వల్ల అది మేనేజబుల్ అయిపోయింది అలా. మాస్టర్ ఇప్పుడు ఎగ్జాక్ట్‌లీ ఒక సింగర్ పాడినప్పుడు స్టెప్స్ ఎలా మారిపోయాయో, హ్మ్. ఒక హీరో, హీరోయిన్ ఎవరు అని తెలిసిన తర్వాత వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మీరు డాన్స్ కంపోజ్ చేసే విధానం గూడా వేరుగా ఉంటుంది గదా! ఎందుకంటే ఇక్కడ వెంకటేష్ హ్మ్. గారికి ఒక రకంగా, బాలయ్య గారికి ఇంకో రకంగా, హ్మ్. అలాగే ఇప్పుడు మహేష్ బాబు లాంటి వాళ్ళకి ఇంకొక రకంగా, అల్లు అర్జున్‌కి ఇలా డిఫరెంట్ జోనర్ ఉంటుంది కదా! తప్పకుండా అండి. ఎందుకంటే వెంకటేష్ గారికనేది ఒక సెపరేట్ బాడీ లాంగ్వేజ్, మేనరిజమ్స్ ప్లస్ ఎట్ ద సేమ్ టైమ్ కథలో ఓ క్యారెక్టర్. హ్మ్. ఇవన్నీ పెట్టుకొని మనము కంపోజ్ చేస్తే ఈజీగా ఆడియన్స్ కనెక్ట్ అయిపోతారు. అంటే ఆ కథలోని పాత్రే చేస్తున్నట్టుండాలి. ఎట్ ద సేమ్ టైమ్ వెంకటేష్ గారి బాడీ లాంగ్వేజ్ మిస్ అవ్వద్దు. ఇవి మిస్ అవ్వకుండా చేస్తే కనెక్ట్ అయిపోతారు ఈజీగా ఆడియన్స్. అక్కడ క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌ని గూడా దృష్టిలో పెట్టుకోవాలా. ఎగ్జాక్ట్‌లీ. ఆ బాధ్యత ఎగ్జాక్ట్‌లీ. గూడా డాన్స్ ఇప్పుడు మాస్టర్‌దే. 'ఐశ్వర్య రాజేష్' హ్యాండ్ హ్మ్. మూవ్‌మెంట్ ఇలా చేసి నో అని చెప్పడం కూడా బాగా అందరూ ఆ ఎక్స్‌ప్రెషన్ కూడా బావుందని మంచి అప్లాజ్ వస్తుంది తనకు కూడా. యెస్. నేనొక రివ్యూలో కూడా హ్మ్. విన్నాను. అసలా అమ్మాయి తెలుగు అమ్మాయి కావడం వల్ల, ఆ హ్మ్. ఎక్స్‌ప్రెషన్ తెలియడం వల్ల యాహ్! ఎంత అందంగా ఈ హ్యాండ్ అవును. మూవ్‌మెంట్స్ మీరు చెప్పిన నో అవును. అనేది నో అంటే అనేది. ఒక లాంగ్వేజ్‌కుండే యెస్. ఇంపార్టెన్స్ గూడా అక్కడ కనిపించింది. యెస్. ఎగ్జాక్ట్‌లీ అండి. ఆ! మీరు చెప్పింది చెప్పినట్టుగా చేసే ఒక హీరో, హీరోయిన్ గూడా దొరకడం మీకు అదొక మంచి ప్లస్ మంచి అన్నట్టే. ప్లస్ పాయింట్. ప్లస్ ఇదేదైనా డైరెక్టర్ దగ్గర నుంచి మనం వస్తుందండి కథ. డైరెక్టర్ ఎట్ ద సేమ్ టైమ్ ఎంత పెద్ద సీనియర్ ఆర్టిస్టులు వెంకటేష్ గారు. వెరీ డిసిప్లిన్‌తో ఉన్న ఐశ్వర్య. మేము 5 డేస్ అనుకుంది 3 డేస్‌లో తీయగలిగామంటే సమీర్ రెడ్డి గారు డీఓపీ. హ్మ్. అంటే ఎంత ఫాస్ట్ అంటే క్విక్ ఆయన. అసలు, అసలు ఎంత షార్ట్‌గా అంటే నెక్స్ట్ షాట్ రెడీ. అలా 5 డేస్ ప్లాన్ చేసింది 3 డేస్‌లో అవ్వడం అంటే ఆర్టిస్ట్ కోఆపరేషన్, కెమెరామెన్ కోఆపరేషన్, కొరియోగ్రాఫర్ కాంట్రిబ్యూషన్ ఇవన్నీ కలిస్తే 3 డేస్‌లో ఫినిష్ చేయగలం. నెక్స్ట్ మనం 'బ్లాక్ బస్టర్ పొంగలే' సాంగ్ గురించి కూడా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఆ సాంగ్ పాడింది కూడా అసలు విక్టరీ వెంకటేష్. వెంకటేష్ గారు. ఇది అవును. మళ్ళీ మీకు ఇంకో ఛాలెంజింగ్. అవునండి. ఆయన మూవ్‌మెంట్స్‌కి యాహ్! తగినట్టుగా అసలు ఆయన వాయిస్ గాని వాటన్నిటికి తగినట్టుగా మీరు స్టెప్స్ అవును. కంపోజ్ చేయాల్సి వచ్చి అవును. ఉంటుంది. ఇది ఇంకోటేంటంటే క్లైమాక్స్ సాంగు ప్లస్ ఆ ఆడియో వింటేనే వేరే లెవెల్ ఎనర్జీ. వైబ్రేషన్. వైబ్రేషన్ నిజంగా. అంత విన్నప్పుడే ఏంటి ఇంత ఎనర్జిటిక్‌గా ఉంది. కాకపోతే కాన్ఫిడెన్స్ ఏందంటే అందరం పాజిటివ్‌గా ఉన్నాము. అనిల్ గారు వదిలే సమస్య లేదు. ఆయన వదలరు. వదలరు. హ్మ్. అని ఒకరోజు రిహార్సల్ రేపు షూట్ అంటే ఈరోజు అంతా వర్షన్స్ కంపోజ్ చేస్తే సేమ్ యాజ్ యూజువల్ అనిల్ గారు వచ్చి దాంట్లో నుంచి హుక్ స్టెప్ గానీ అన్నీ ఆయన ఓకే చేసుకొని వెళ్ళిన తర్వాత సెట్‌లో వెంకటేష్ గారు నెక్స్ట్ లెవెల్ అండి. మీరు కొన్ని ఇన్‌స్టాలో రీల్స్ గాని అవి చూస్తే వెంకటేష్ గారి ఎనర్జీకి డాన్సర్స్ అందరూ ఆయన ఓల్డ్ సాంగ్స్ పాడుతూ ఆయనని అంటే సెట్‌లో అంత ఎనర్జీ రావడానికి కారణం వెంకటేష్ గారు. ఆయన డాన్స్ చేస్తా ఉంటే ఇంకా ఒక 200 మెంబర్స్ డాన్సర్స్ అసలు ఆయన్ని ఎనర్జీ ఇచ్చి ఓల్డ్ సాంగ్స్ పాడి అస్సలు బాగా ఎంజాయ్ చేసాం ఆ సాంగ్‌ని. హ్మ్. అంటే మేము షూట్ చేసేటప్పుడే సంక్రాంతి ఫెస్టివల్‌లా ఉండింది మాకు. పండగొచ్చినట్టు అనిపించింది పండగొచ్చింది. ముందే. ముందే అసలు నో ఓకే. డౌట్. అలాగే ఇంకొకటి 'మీను' సాంగ్ గూడా మీరే కొరియోగ్రఫీ చేశారు. అవునండి. అవును. అది లవ్ సాంగ్ కదా! దీని అవునండి. ఎక్స్‌పీరియన్స్ ఏంటి మీది? దీన్ని ఈ సినిమాకి ప్లస్ పాయింట్ ప్లస్ మంచి థింగ్ ఏందంటే అండి ప్రతి పాటలో స్టోరీ టెల్లింగ్ ఉందండి. హ్మ్. అంటే 'గోదారి గట్టు' ఉంది. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళ రిలేషన్ మీద. 'మీను' సాంగ్‌కి కూడా వెంకటేష్ గారు ఆయన లవ్ స్టోరీ చెప్తా ఉంటారు. స్టోరీ టెల్లింగ్. దాంట్లో అసలు బీమ్స్ ఇరగ్గొట్టాడు మ్యూజిక్. నాకు సెకండ్ హాఫ్ నుంచి చాలా ఇష్టం పాట. 'ఓ ఆకాశమై నే వేచి ఉండగా' అనే అబ్బా! అక్కడి నుంచి రేజ్ అవుద్ది సాంగ్. హ్మ్. స్టో ఏంటంటే ఈ 2 పాటల్లో కథ చెప్పాలి. హ్మ్. మాంటేజెస్ ప్లస్ మళ్ళీ ఆ పాటలో ఉన్న హై ఎక్కడ మిస్ అవ్వద్దు. మళ్ళీ మాంటేజ్ అంటే ఏదో డల్‌గా ఉండి ఏదో కథ చెప్పామని కాకుండా ఆ ఎనర్జీ ఎక్కడ మిస్ అవ్వకుండా కుదిరింది ఈ సినిమాకి యాక్చువల్‌గా. కరెక్టే. అది. అసలు యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఓ 2 వీడియోల తర్వాతైనా మీ 'గోదారి గట్టు' సాంగ్ ఆ! కనిపిస్తుంది. నేనొకటి చూసాను ఒక ఛానెల్‌లో 100,000,000 అవును. 100 వ్యూస్. వ్యూస్. అవును. అసలు షాకింగ్ అనమాట. అస్సలు. ఏంటి అవును. మాస్టర్ హ్మ్. ఎక్స్‌పెక్ట్ చేసారా ఇది? అస్సలు అంటే హిట్ అవుద్దని ఎక్స్‌పెక్ట్ చేశామండి. బావుంటది. డెఫినెట్‌గా వెంకటేష్ గారికి ఎక్కడా యాంటీ ఫ్యాన్స్ లేరు. హ్మ్. ప్రతి ఒక్కరు ఆయన్ని ఇష్టపడతారు.
సో ఆ పాజిటివ్నెస్ కాన్ఫిడెంట్గా ఉండి హ్మ్. ఖచ్చితంగా హిట్ అవుతుంది కానీ తెలుగు ప్రేక్షకులు ఇంత పెద్ద హిట్ 100 మిలియన్ వ్యూస్ ప్లస్ ఇన్ని రీల్స్ అందరు ఓపిక్గా లుంగీలు శారీలు పువ్వులు ఇంట్లో కెమెరాలు పెట్టుకొని లైటింగ్తో సహా షూట్ చేస్తున్నారు, సాంగ్స్ రీల్స్ చేస్తున్నారు. అది చూసి నిజంగా అనిపించింది. అంటే హ్మ్. ఈ డ్రెస్సులు వేసుకొని మరీ రీల్స్ చేయడం అనేది నాకు తెలిసి ఈ సాంగ్కే ఎంత జరిగింది. ఇంట్రెస్ట్ ఉంటే. అదే మాస్టర్ ఇంకొకటి చెప్పనా? మీరు ఎంతో మందిలో కాన్ఫిడెన్స్ ఇచ్చారు. Yeah. ఎలా అంటే కనీసం డాన్స్ రాని వాళ్ళు గూడా వైఫ్ అండ్ Okay. హస్బెండ్ గూడా బెడ్‌రూమ్ డోర్ పెట్టేసుకొని అవునండి. ట్రై చేద్దాం మనిద్దరం ఈ సాంగ్ అవునండి. అని అవును. ఎంతమందికి కాన్ఫిడెన్స్ వాళ్ళని వాళ్ళు చూసుకొని లక్షల్లో వ్యూస్ చూసుకొని అవునండి. నిజంగా అవును. అన్నిటికీ హార్డ్ స్టెప్స్ ఏసి లేదు. ఊగిపోతేనే డాన్స్ అని కాకుండా ఎగ్జాక్ట్లీ అండి. ఆ! ఎగ్జాక్ట్లీ. ఒక రొమాంటిక్ సాంగ్‌ని గూడా ఇంత అందంగా అవును. పిల్లల ముందు గూడా వేసేలా చేశారంటే అవును. ఖచ్చితంగా అది విన్నామనుకోండి నిజంగా లిరిక్స్ వింటే అది అవే ఇంకో లెవెల్. అవును. పిల్లలకు అర్థం అవును. కాదు అది. అయినా సరే డాన్స్ చేయడానికి చిన్న పిల్లలతో సహా పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు, యంగ్ అవునండి. కపుల్. ఇక్కడేంటంటే మా కాన్సెప్ట్ కథ పరంగా ఏదున్నా విజువల్‌గా మనము చాలా ఈజీగా ఉండాలి. హ్మ్. అందరూ హ్యాపీగా చేసుకోవాలి పాటను హమ్ చేస్తూ అని అనిల్ గారు నేను ముందు అనుకునే అంటే ప్లాన్ చేసే హెవీ స్టెప్స్ ఉండొద్దు. క్లియర్‌గా అర్థం అవ్వాలి చూస్తుంటే. అంటే ఒక మంచి బాగా చించి ఆడే డాన్సర్‌కి బావుండాలి. ఎట్ ద సేమ్ టైమ్ ఏ డాన్స్ రాకుండా కూర్చొని ఓన్లీ చెయ్యి ఇలా ఇలా యెస్. గోదారి గట్టు అని కూర్చొని కూడా మూవ్‌మెంట్ చేసుకొనిలా ఉండాలని ముందే అనుకోని డిజైన్ చేశామండి. హుహుహు. అది. మీరిక్కడ ఒక సీక్రెట్ చెప్పేయాలి మాస్టర్. చెప్పండి. రెమ్యునరేషన్. అంటే మనం ముందు మన పని చేయడానికే మాట్లాడుకుంటాం. హ్మ్. కానీ ఇంత హిట్ వచ్చిన తర్వాత అసలు హ్మ్. అది ఏమి మనం ఎక్స్‌పెక్ట్ చెయ్యం గానీ, మీకు ఈ సాంగ్‌కి 'గోదారి గట్టు' కావచ్చు, 'మీనూకి' అలాగే 'పొంగల్' సాంగ్స్‌కి రెమ్యునరేషన్ ఎంతిచ్చారు? ఎంతిచ్చారంటే చాలా బాగా ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ ఇచ్చారు. ఆ! బికాజ్ అంటే సోలో కార్డ్ ఈ సినిమాకి సోలో కార్డ్ కాబట్టి అండ్ 'దిల్ రాజు' గారి కంపెనీ ఎప్పుడు ఆయన హ్మ్. 'దిల్ రాజు' గారు, 'శిరీష్' గారు అమేజింగ్‌గా చూసుకుంటారు. చాలా సినిమాలు చేశాను ఆ బ్యానర్‌లో. సో, అసలెక్కడ రెమ్యునరేషన్ వైస్ కూడా తగ్గకుండా దాని రిఫ్లెక్షన్ ఏంటంటే వర్క్ బెస్ట్ వచ్చిందనంటే రెమ్యునరేషన్ కూడా బాగా ఇస్తేనే వస్తది. యాహ్! కరెక్టే. అదే అండి. అంటే అన్నీ మనం డబ్బులు చూసుకొని కూడా అవును. ఏం చెయ్యము. మన అవును. ఎఫర్ట్స్ ఎలా పెట్టాలో యెస్. అలా పెడతారు. మీరు అవును. సరదాగా అంటున్నారు అంతే. గానీ ఈ మాట. మీరు ఇంతకుముందు కూడా అనిల్ రావిపూడి గారితో ఎఫ్2 చేశారు. ఈవెన్ అవును. వెంకటేష్ ఎఫ్2, గారితో గూడా. ఎఫ్3 సర్లేరు ఎఫ్3 నీకెవరు, రాజా అబ్బా! ది గ్రేట్. సూపర్ కాంబినేషన్ మీదసలు. అవునండి. అందుకే ఫ్రీ హ్యాండ్ బాగా ఇస్తారేమో. అవునవును. అయితే మనం ఈ సినిమాకొచ్చి మాట్లాడుకోవాల్సొస్తే 'ఐశ్వర్య రాజేష్' అలాగే 'మీనాక్షి చౌదరి' ఈళ్ళిద్దట్లో ఎవరితో మీకు బాగా ఫ్లెక్సిబుల్ అనిపించింది? ఫస్ట్ సాంగ్ వచ్చేసి 'గోదారి గట్టే' షూట్ చేశాము. హ్మ్. తర్వాత తెలుసు నాకు ఐశ్వర్య రాజేష్ చాలా సాంగ్స్ చూసున్నాము. తను బెస్ట్ డాన్సరు. కాకపోతే వెంకటేష్ గారితో ఎక్స్‌ప్రెషన్ హ్మ్. రావాలి. హ్మ్. అంటే నాట్ ఓన్లీ వెంకటేష్ గారి పక్కన చేయాలంటే డాన్స్ ఏస్తే సరిపోదు. ఆ ఎక్స్‌ప్రెషన్ ఇద్దరి కౌంటర్స్ బావుండాలి. ఫస్ట్ డే ఆ ఇంట్రో షాట్ పెట్టాం. ఇంట్రో షాట్ పెట్టగానే అర్థమైపోయింది. అమ్మాయి నో చెప్పేది. అమ్మ చాలా క్యూట్‌గా చేసింది. హ్మ్. అంటే ఇది ఇంకా వర్కౌట్ అయిపోయిందని అప్పుడే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. అసలు తను కూడా వెరీ డిసిప్లైన్డ్ వెంకటేష్ గారితో ఇద్దరితో గానీ అమేజింగ్. అందుకనే చెప్పానుగా 5 డేస్ అనుకున్న సాంగ్ 3 డేస్‌లో చేయగలిగాం. కరెక్టే. అలా. హ్మ్. ఏమంటున్నారు? ఈ సాంగ్ చూసుకున్న తర్వాత 'ఐశ్వర్య రాజేష్' ఫీలింగ్ ఏంటి? 'విక్టరీ వెంకటేష్' ఏమన్నారు? ఫస్ట్ అయితే పెద్ద స్లోగా రీల్స్ స్టార్ట్ చేశారు. స్లోగా హిట్ అయిపోతుంది. ఇంకా రీల్స్ చూసి ఇంత పెద్ద హిట్ అయిన తర్వాత నాకు వెంకటేష్ సార్ కాల్ చేశారు. షాక్ అయ్యాను నేను. హ్మ్. వెంకటేష్ "భాను భలే ఎళ్తుంది సాంగ్" అని చెప్పేసి అనగానే "సో హ్యాపీ సార్. థ్యాంక్ యూ సో మచ్" అని చెప్పాను. అంటే నాకు తెలిసి వెంకటేష్ గారి కెరియర్‌లో అంటే ఇప్పుడు రీల్స్, ఇన్‌స్టాలో వచ్చిన తర్వాత దిస్ ఈస్ ద ఫస్ట్ సాంగ్ వెంకటేష్ గారిది ఇంత వైరల్ అవ్వడం. యెస్. అవును. పైగా ఇప్పుడంతా యంగ్‌స్టర్స్ యూత్‌తో పోటీ యెస్. పడాల్సిన యెస్. టైంలో ఎగ్జాక్ట్‌లీ. వాళ్ళందరికంటే గూడా అసలు ఆయన ద బెస్ట్ ఇవ్వగలగడం ఆయనకి నిజంగా అసలు. కెరియర్‌లో గూడా బెస్ట్ మూమెంట్స్ ఇవన్నీ. యెస్ అండి. అండ్ దిస్ ప్రూవ్స్ అండి ఏంటంటే ఆడియన్‌కి న్యూ జనరేషన్ ఆఫ్ ఫిలిమ్స్ అవసరం లేదు. లేదా ఓల్డ్ జనరేషన్ ఆఫ్ ఫిలిమా ఇది అస్సలు యెస్. డజంట్ మ్యాటర్ అండి. అక్కడ ఏందంటే ఎంటర్‌టైన్‌మెంట్ ఉందా లేదా హ్మ్. అనేదే మ్యాటర్. అంటే మనం ఏదైనా సీన్ గాని, సాంగ్ గాని చూసినప్పుడు అది చూస్తూ మనం ఎంటర్‌టైన్ అవుతే చాలు హ్మ్. అనేది ఈ సినిమా ద్వారా మళ్ళీ ప్రూవ్ చేశారు ఆడియన్స్ అందరూ.